ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, దుఃఖాల్లో ఉన్నారో, అపజయాలను చవిచూస్తున్నారో, అనేక విఘ్నాలకు గురి అవుతున్నారో వాళ్ళంతా తెలుసుకోవాలి. మీరు తప్పకుండా నవగ్రహ, నక్షత్ర, రాశ్యాత్మక దేవతల ఆరాధన చేయాలి. అసలుకు నేను ఎందుకు 49 విగ్రహాల ప్రతిష్టాపనం చేస్తున్నాను? ఎందుకు శిష్యులకే కాకుండా అనేక మంది భక్తులకు దాతలయ్యే అవకాశం ఇచ్చాను అని అంటే, అందరూ బాగుపడాలి, నేనొక్కడినే బాగుండాలి, నేనొక్కడినే సంతోషంగా ఉండాలి అనేది జ్ఞాని యొక్క లక్షణం కాదు. లోకము సుఖంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం చెయ్యబోయేటువంటి కార్యక్రమం ఎలాంటిది అంటే సూక్ష్మములో మోక్షము లాంటిది. కష్టం తక్కువ, ఫలితము ఎక్కువ. ఎప్పుడైతే నువ్వు నవగ్రహాలకు, నక్షత్రాలకు, రాసులకు నువ్వు దాతవైనావో, విగ్రహదాతవైనావో అయిపోయింది. నేను చెప్తున్నాను మీకు, ఇంకా మళ్ళీ మీరు జ్యోతిష్యుల చుట్టూ తిరగవలసిన పని లేదు. మళ్ళీ మీరు రకరకాలుగా తిప్పలు పడవలసిన అవసరం లేదు. నువ్వు దాత అవ్వగానే నీకు రావాల్సినటువంటి సత్ఫలాలు నీకు వస్తూ ఉంటాయి. నవగ్రహాల, నక్షత్రాల, రాసుల యొక్క ఆశీస్సులు వస్తూ ఉంటాయి.